వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల టీడీపీ పరిశీలకులు నరసానాయుడు. రజకులకు మంచి రోజులు రాష్ట్ర రజక చైర్పర్సన్ శ్రీమతి సి. సావిత్రి. నంద్యాల జిల్లా శ్రీశైలం నందు డాక్టర్లు కరువు. అపరిశుభ్రంగా హాస్పిటల్ డాక్టర్లు కుర్చీలకు కరువు. హుండీ నుంచి నగదు దొంగలించిన పూజారిని అదుపులోకి తీసుకున్నట్లు సీజీ ప్రసాదరావు వెల్లడించారు. తెలుగుజాతి కీర్తి కిరీటం పింగళి వెంకయ్య గారి 149వ జయంతి వేడుకలు. కొత్త లక్ష వితంతు పెన్షన్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు. డబ్బులు ముందుకు పెట్టండి. డబ్బులు ముందుకు పెట్టండి. అది పట్టుకుంటే ఇక్కడ చూడు. ఏం చేయాలి తెలుసుకుందాం. డబ్బులు भारत माता की जय। भारत माता की जय। भारत జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు. జాతీయ జెండా పింగళి వెంకయ్యకు. పింగళి వెంకయ్య గారికి. పింగళి వెంకయ్యకు. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతాకి. భారత్ మాతాకి. పింగళి వెంకయ్యకి. పింగళి వెంకయ్యకి. జై భారత్. జై భారత్. జై భారత్. పింగళి వెంకయ్యకి. పింగళి వెంకయ్యకి. పింగళి వెంకయ్యకి. పింగళి వెంకయ్యకి. అందరికి దగ్గర సార్ ఇక్కడ పూజారి గురించి వెతకగా ఈ దినం ఉదయం అతనిని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్
కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతను ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం, అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయలు నగదును సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టారు. మేము మాట్లాడుకుంటాము, మా పరిస్థితి ఏంది, ఇది అడవి ప్రాంతము, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, నెంబర్ చెప్పండి అంటే ఒక్కరు కూడా చెప్పట్లేదు స్వామి. సరిగా రెస్పాండ్ అయ్యి కావట్లేదు. వాళ్ళ వైఫ్ తోటి ఇక్కడ లోపల ఉన్నాడు ఆయన కాంపౌండ్లో. మేము గట్టిగా మాట్లాడితే వాళ్ళ వైఫ్ కూడా సీరియస్ అవుతుంది. చూడండి స్వామి, జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాలకు సంబంధించిన దాదాపు ఒక 20 గ్రామాలలో ధోబీఘాట్స్ యొక్క పర్యటన చేస్తూ అక్కడున్న ధోబీఘాట్ల రిపేర్స్ కానీ, కొత్త ధోబీఘాట్స్కు కన్స్ట్రక్షన్స్కి కావాల్సిన విషయాలు కానీ అన్నీ మేము క్రోడీకరించి ఒక అప్లికేషన్స్ అనేది మేము తీసుకున్నాము. దీనికి ఎందుకు అంటే ఒక 3 రోజుల కిందట మనకు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. 2019 తర్వాత ఆగిపోయిన జీవో, అంతకుముందు చాలా యాక్టివ్గా ఉంది ఇది. కానీ 2019 నుండి బడ్జెట్ ఉన్నా కూడా దాన్ని వేరే పథకాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రజక కమ్యూనిటీకి అంటూ ఎలాంటి బడ్జెట్ లేకుండా పోయింది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని రజకులు పడుతున్న కష్టాలను కూటమి ప్రభుత్వము గ్రహించి 5,60,000కు పరిధిలో ఉన్న ధోబీఘాట్స్ యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూని 10 లక్షల వరకు పెంచుతూ, అలాగే రిపేర్స్ ఏదైనా ధోబీఘాట్స్ ఉంటే 3 లక్షల వరకు బడ్జెట్ ఇస్తూ, ఒకవేళ మన రజక సంఘాలకు సంబంధించిన స్థలాలు ఎంక్రోచ్ కాకుండా ఆ 3 లక్షలను కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోవడానికి కూడా మనకు అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన కూటమి ప్రభుత్వానికి రజక సోదర తరపున రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయానికి మనము మన నంద్యాల జిల్లాకు, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించిన ఈడీ గారు ప్లస్ మన రజక సోదరులు అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు ఒక 20 గ్రామాల నుండి మనము ప్రాతినిధ్యం చేశాము. అలాగే ప్రతి ఒక్క రజక సోదరునికి తెలియజేయడం ఏమంటే, మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఈ జీవోని ప్రతి ఒక్కరూ మీకు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ధోబీఘాట్స్ లేవు అన్న విషయాన్ని రజక సోదరులందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మీ లోకల్ ఎంపీడీఓ గారికి, అలాగే మున్సిపాలిటీ అయితే కమిషనర్ గారికి ఇస్తే వారి ద్వారా ఈడీ గారికి చేరుతుంది. ఈడీ గారి ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, బీసీ కార్పొరేషన్కి చేసి మనకి ఎంత బడ్జెట్ అలాట్మెంట్ కావాలి అనేది పెద్దలు ఆలోచించి మనకి ఇస్తారు. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము రజక కార్పొరేషన్ నుండి. అలాగే ఈరోజు రజకుల ఐక్యత కోసం రజకులకు ఏం కావాలి, ఏమి ఇస్తే ఆర్థికంగా వీళ్ళ వ్యవస్థ బాగుపడుతుంది, విద్యా ఉద్యోగాలు ఎలా వస్తాయి వీళ్లకు అనే విషయం పైన రజక ఆకాంక్ష సభ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పార్లమెంట్లో మేము కండక్ట్ చేస్తున్నాము. అలాగా మొదటిగా ఈ మధ్యకాలంలో రాజమండ్రి చేశాము. దాదాపు 3,500 మందితో మేము రజక సోదరులతో ఆ మీటింగ్ చేశాము. చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాగే ప్రతి పార్లమెంట్లో చేస్తున్నాము. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో రజక ఆకాంక్ష సభ మనము నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల వేదికగా ఒక 5,000 మంది రజక సోదరులతో చేయాలి అనేసి ఒక నిర్ణయం జరిగింది. అందుకు రజక బంధువులు అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయంతో ఈరోజే నిర్ణయం తీసుకున్నాము. తొందరలో రజకులకు ఏం కావాలి అనేది ఒక కంటెంట్ మేము ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాము.
ఎందుకు అని అంటే నంద్యాల కర్నూలు జిల్లా నంద్యాలలోనే మంచి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో యువత కూడా అత్యధిక రజక జనాభా ఉన్న ప్రదేశం ఈ నంద్యాల జిల్లా. అందుకని ఇక్కడ అందరి ఆమోదయోగ్యంతో అందరి సారథ్యంలో ఒక రజక మోడ్రన్ ధోబిఘాటు పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి మేము సమర్పిస్తాము. ఆ విషయాలను కూడా నెక్స్ట్ మళ్ళీ మేము ఆకాంక్ష సభ అయిన తర్వాత వాటి ఫలితాలను మళ్ళీ మీ ముందు ఉంచుతాము. ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ఈడీ గారు కూడా రజక సోదరులకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మన రజక సోదరుల సంఘాల తరపున అందరి నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ఈడీ గారికి ఇస్తున్నాము. వీటిని ప్రభుత్వానికి ఓకే సార్ తూకం కాకుండా ఎంత చెప్పు. దేనికి రామా మేడం సార్ మా ప్రభుత్వం బాగుంది కదమ్మా. నువ్వు చూడు ఒకసారి అందరికి చూడు సురేష్ అన్ని 200 చూడమ్మా. బుజ్జి బుజ్జి
చూడండి సార్. సార్ ఎంచుతున్నా జగన్మోహన్ రెడ్డి 3,000 వచ్చానికి ఎన్ని రోజులు చేశాడు? 5 ఏళ్ళు. 2,000 నుంచి 3,000 చేస్తాను కదా. సరే, అందరూ ఆనందంగా సంతోషంగా పాపం ఇస్తాడు లేవని కాలయాపన అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. పవన్ కూడా పోయింది. మరి మేము చెప్పిన మాట చెప్పినట్లు మాటలు నిలబెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు వరకు దాన్ని కొనసాగిస్తూ దీంతో పాటు రేపు రైతు బంధు ఇది కూడా ప్రతి రైతు కూడా కౌలు రైతులతో సహా కలుపుకుంటే రేపు కానాల గ్రామం ఇంచుమించు గ్రామంతో గ్రామం కూడా 5 గ్రామం చాలా పెద్ద గ్రామం. ఈరోజు విడో పెన్షన్స్ ఎవరైతే భర్తలు కోల్పోయిన మహిళలు ఉన్నారో వారికి 22 మందిని ఈరోజు గుర్తించి వారికి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కొత్తగా నిర్ధారించిన వాళ్ళకి 20 మందికి ఇచ్చినాం. 22 మందికి పెన్షన్లు అయితే సచివాలయం నుంచి పెంచుతున్నారు. ఇది కూడా పెన్షన్లే. మీరు కూడా భాగస్వాములుగా మనతో పాటు ఉన్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నారు. మరి నిందాలు కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి కార్యక్రమం సూపర్ 6 ఏదైతే చెప్పినారో అన్నీ ఇంకా రేపు ఆగస్టు 15 బస్సు ప్రయాణం ఉచితంగా మహిళా బిడ్డలకు ఇస్తుండే ప్రయాణం ఆఖరిగా 6 స్కీమ్స్ అయిపోతాయి. గ్యాస్ అంతా ఉంది. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి గ్యాస్లో. డబ్బు మనం వాళ్ళు గ్యాస్ ఇచ్చిన తర్వాత డబ్బు తీసుకోవడంలో డిలే అయింది. కాబట్టి ప్రభుత్వం మనం దాన్ని ఎప్పుడైనా ఆలోచించుకొని మనమే ముందు డబ్బు కట్టేసి గ్యాస్ ఇస్తామనే ఆలోచన కూడా రావడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం చేయబోతా ఉన్నాం. ఈరోజు నంద్యాల నియోజకవర్గం నంద్యాల మండలం ఏంటి అయ్యలూరు గ్రామంకి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారితో పాటు సుపరిపాలన ముందడుగులో ప్రోగ్రాంలో భాగంగా
ఈరోజు గ్రామం అంతా ఇల్లు పర్యటించడం జరిగింది. అలాగే 1వ తారీఖున పొద్దున్న నుంచి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో వివిధ రకాల పెన్షన్లు కూడా ఇంటికి వెళ్లి ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని మీ ముందు తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యత్యాసంగా చూడాల్సిన అవసరం ఉందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఒక్కసారి పెన్షన్ విధానాన్ని చూస్తే ఎప్పుడో ఈ పెన్షన్ అనేది అప్పటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ పథకాన్ని అంచెలంచెలుగా పెంచిన ఘనత మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ ముందు తెలియజేసుకుంటున్నాం. తొలి అడుగు కార్యక్రమంలో మా మంత్రివర్యులు సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, మా సార్ నాయుడు గారికి, అబ్జర్ గారికి, మండల కన్వీనర్ మిశ్రా గారికి, చంద్ర గారికి, ఇక్కడ ఇచ్చిన మీడియా పేపర్ విలేకరులకు, అందరి మీడియా వాళ్ళకి అందరికీ, మా ఏపీఎం సార్ మన పీడీ సుధాకర్ రెడ్డి సారు, ఎంఆర్ఓ శ్రీనివాస్ సార్ గారికి, నీటి సంఘ ప్రెసిడెంట్లు విజయశేఖర రెడ్డి గారికి, అబ్బుర్ గారికి, ఇక్కడ వచ్చేసిన 5 గ్రామ ప్రజలందరికీ, విద్యాభూషణ్ గారు మా సీనియర్ నాయకుడు, మాకు శ్రేయోభిలాషి, మా అన్నలాంటి వాడు, ఆయన మాకు ఎప్పుడు సహకరిస్తుంటాడు. ఇక్కడికి వచ్చేసి అతని ప్రజానికానికి నా యొక్క నమస్కారం. మా ఊరి కార్యక్రమంలో మా ఫరూక్ సార్ ఉండేంతసేపు ఏ సమస్యలుంటే మా ఫరూక్ సార్ ఉండేంతసేపు ఖచ్చితంగా కళాఖండిగా చెప్తున్నాను. మా సార్ ఉన్నంతసేపు ఏ రోడ్లు కానీ ఏవి కానీ పెండింగ్ లేకుండా ట్రైన్ అడిగినారు, అవి కూడా కంప్లీట్ చేస్తాను. మా సార్ ఉన్నంతసేపు మాకు ఇబ్బంది లేదు, మా ఫరూక్ సార్ గారు ఉన్నంతసేపు మాకు ఇబ్బంది లేదు. మా పైన మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్ననే 30 lakhs ఫండ్స్ మా ఫరూక్ సార్ గారు ఇచ్చారు. రోడ్స్ వేసాము, డ్రైన్ వేసాము. మళ్ళా ముందు అడిషనల్ గా ఎక్కువ ఫండ్స్ ఇస్తే ఐరూరులో ఈ 2-3 months ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తారని చెప్పి ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ పరిశీలకులు నరసానాయుడు. రజకులకు మంచి రోజులు _ రాష్ట్ర రజక చైర్పర్సన్ శ్రీమతి సి. సావిత్రి. నంద్యాల జిల్లా శ్రీశైలం నందు డాక్టర్లు కరువు, అపరిశుభ్రంగా హాస్పిటల్ డాక్టర్లు కుర్చీలకు కరువు. హుండీ నుంచి నగదు దొంగలించిన పూజారిని అదుపులోకి తీసుకున్నట్లు సీజీ ప్రసాదరావు వెల్లడించారు. తెలుగుజాతి కీర్తి కిరీటం పింగళి వెంకయ్య గారి 149వ జయంతి వేడుకలు. కొత్త లక్ష వితంతు పెన్షన్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు.